నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహిళల చదువు ఉన్నతి కోసం పోరాడిన గొప్ప వ్యక్తిత్వం గల సావిత్రిబాయి పూలే సేవలు చిరస్మరణీయం. కాంస్య విగ్రహావిష్కరణలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి స్పష్టీకరణ. అట్టహాసంగా గండి శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం. ఆలయ డిప్యూటీ కమిషనర్ పట్టెం గురుప్రసాద్ ఆధ్వర్యంలో కొనసాగిన కార్యక్రమం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలి. ప్రజలకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకట సుబ్బారెడ్డి, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు వెంకటరమణల పిలుపు. మహిళల చదువు ఉన్నతి కోసం పోరాడిన వ్యక్తిత్వం గల సావిత్రిబాయి పూలే సేవలు చిరస్మరణీయమని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి కొనియాడారు. ప్రొద్దుటూరు మైదుకూరు రోడ్లోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద సావిత్రిబాయి పూలే కాంస్య విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించి మాట్లాడారు. మానవతామూర్తిగా పేరొందిన సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని బీసీ సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడాన్ని అభినందిస్తున్నామన్నారు. బీసీల అండతోనే రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, అలాంటి బీసీల అభ్యున్నతికి చంద్రబాబు సర్కార్ తమ వంతుగా తోడ్పాటు అందిస్తోందన్నారు. ముఖ్యంగా బీసీలకు ప్రభుత్వ పథకాలు, ఇతర అంశాలలో మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని అన్నారు. ప్రొద్దుటూరులో త్వరలోనే స్థలాన్ని సేకరించి ప్రభుత్వంతో మాట్లాడి బీసీ భవన్ మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. బీసీల అభివృద్ధికి వారు చేసే మంచి పనులకు తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సావిత్రిబాయి పూలే ఆశయాలను స్మరిస్తూ మహిళలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు బీసీ సంఘాల ప్రతినిధులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. పడిపోతున్నటువంటి ఈరోజు సావిత్రిబాయి పేరు పూలేని చరిత్రలోకి నిలబెట్టడానికి ప్రయత్నించినటువంటి బీసీ ప్రజా చైతన్య సమాఖ్య వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ప్రొద్దుటూరులో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అప్పుడు మీరందరూ కూడా సహకరించి ఆ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని స్థాపించినందుకు వారందరికీ కూడా మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ మధ్యకాలంలో రామాంజనేయులు గారు కొంతమంది బీసీ సంబంధించిన వాళ్ళ నుంచి సార్ మన ప్రొద్దుటూరులో జ్యోతిరావు పూలే ఉంది, సావిత్రిబాయి పూలేని కూడా మనం పెట్టినప్పుడే దానికి సార్థకత ఉంటుందని నా దగ్గరికి వచ్చి మాట్లాడలేదు. సరే మంచి పని లేవా మీరు అందరూ చేయండి అని చెప్పడం జరిగింది. సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడ పెట్టుకుంటారో మీరు ఇబ్బంది కలిగజేయద్దని కూడా చెప్పడం జరిగింది. ఆర్ఎంబీ పంచాయతీరాజ్ వాళ్ళందరితో మాట్లాడి అక్కడ ఏర్పాటు చేయడం చేసుకోవడం జరిగింది. మరి వెంటనే రామాంజనేయులు గారు వీళ్ళందరూ కలిసి సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని తయారు చేసి మధ్యకాలంలో విగ్రహావిష్కరణకు మమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది. ఏదేమైనా బీసీ సావిత్రిబాయి పూలే, మరి బాపురావు పూలే వీళ్ళందరికంటే సావిత్రిబాయి పూలే మహిళల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మహిళల యొక్క అందరికీ కూడా చదువుకోవాలి, వాళ్ళందరూ కూడా సమాజంలో దేశంలో భారతదేశంలో ఉండబడిన జనాభాలో సగం మంది మహిళలు ఉన్నారు. వాళ్ళు కూడా చదువుకొని అన్ని రంగాలలో అభివృద్ధిలోకి రావాలని, ముఖ్యంగా మహిళల చదువును బాగా ప్రోత్సహించిన వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు.
మరి అటువంటి వారిని మన పొద్దుటూళ్ళ పట్టణంలో మనం వాళ్ళ విగ్రహాలను స్థాపించుకోవడం జరిగింది. కానీ వచ్చిపోయే వాళ్ళందరూ ఎవరు వీళ్ళని తెలుసుకొని సరే ఆ మనసులో విగ్రహం దగ్గరికి వచ్చినప్పుడైనా కనీసం జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే వీళ్ళ సంస్కర్తలు వీళ్ళనేది కూడా తెలుసుకునే దానికి అవకాశం ఉండాలన్న మంచి సదుద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉందంటే కారకులు బీసీ. మీ అందరి యొక్క సహకారంతోనే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఇందాక మనం మాట్లాడుతూ బీసీలకు అన్ని రకాల న్యాయం చేయాలని దానికి కొంతమంది చెప్పడం తప్పకుండా ఈ ప్రభుత్వం బీసీలకు అధికారానికి వచ్చిన ప్రభుత్వం కాబట్టి అన్ని రకాల ప్రాధాన్యత బీసీలకు ఇచ్చిన తర్వాతనే మిగతా కులాల వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ బీసీల యొక్క ఓటింగ్లోనే ఎక్కువ శాతం దాదాపు 50-60% ఉండబడిన బీసీల యొక్క కారణంగానే రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ప్రభుత్వాలు బీజేపీ ప్రభుత్వం కానీ ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఏర్పాటు కావడం జరిగింది కూడా ప్రభుత్వం. కాబట్టి భవిష్యత్తులో ఎక్కడోటి బీసీ భవన్ కావాలని అడుగుతున్నారు. తప్పకుండా బీసీ భవన్ శాంక్షన్ చేసేదానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాము. భవిష్యత్తులో స్థల సేకరణ అనే దానికి కూడా నేను ఇప్పటి నుంచో మీకు అందరికీ పెద్దలకు తెలియజెప్తున్నాను. ఎక్కడైతే మనకు బీసీ భవన్కు స్థలం బాగుందో మీరందరూ ఇప్పటి నుంచో స్థలాన్ని ఎన్నిక చేయండి. తప్పకుండా ప్రభుత్వంతో మాట్లాడి బీసీ భవన్కు నిధులు మంజూరు చేస్తాము, మా స్థలం కూడా మంజూరు చేస్తాము. కాబట్టి అన్ని రకాల బీసీలకు అన్ని రకాల ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వం కూడా ఈ యొక్క ఎన్నికల్లో పర్సెంటేజ్ కూడా పెట్టడం జరుగుతుంది. తొందరలోనే మళ్ళా మన భారతదేశంలో 33% మహిళలకు రిజర్వేషన్లు తప్పకుండా 2029 ఎన్నికల్లో కూడా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేదానికోసం చట్టం తీసుకురావడం అనేది జరుగుతుంది. కాబట్టి మన భారతదేశంలో ఉండబడిన జనాభాలో మహిళలు కూడా సగభాగం ఉన్నారు. కాబట్టి అన్ని రకాల దాంట్లో కూడా ప్రభుత్వం సహకారం అందించి వారందరినీ అన్ని రకాల ప్రోత్సహించి చట్టసభల్లో కూడా 33% మహిళలు ఉండేదానికోసం చట్టాలు తేవడం జరుగుతుంది. కాబట్టి మనమందరం గమనించండి, మనం ఇంట్లో నుంచి బయటికి రావాలంటే మనకు ఇంట్లో భార్య అన్ని సమకూరుస్తుంది. మనం బయటకు వచ్చేదాన్ని పొద్దున్న లేచినప్పటి నుంచి కాఫీ తొలాల నుంచి టిఫిన్ దుకాణం నుంచి ఇవన్నీ సమకూర్చి మనం బయటకు వస్తాం. కాబట్టి వాళ్ళన్నీ ఆ అమ్మ చేయగలుగుతూనే మనం బయట తిరగలుగుతున్నాం. కాబట్టి మనమందరం కూడా అన్ని రకాల మహిళలను గౌరవించాలా, ప్రతి పిల్లలను అందరినీ ఆడపిల్లలందరినీ కూడా బాగా చదివించాలా. ఏదో ఇప్పుడు కొడుకుల కంటే బిడ్డలే బాగా చూసుకుంటున్నారు అనేది నాకు తెలిసిన సమాచారం. కాబట్టి మనమందరం కూడా అన్ని రకాల స్త్రీలకు ప్రాధాన్యత ఇచ్చి మనమందరం కూడా ఈ దేశంలో సరి సమానమైన గౌరవాన్ని ఇచ్చి వారందరినీ కూడా గౌరవించే పరిస్థితుల్లో మనము నడుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఈ యొక్క బీసీ సంఘానికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇటువంటి మంచి పనులు మీరు ఏమి చేస్తామనే భవిష్యత్తులో నా సహకారం సంపూర్ణంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఇంకా అభివృద్ధి పనులు నడిచేదాని కోసం మా వంతు సహకారాన్ని తప్పకుండా అందిస్తామని మీకు అందరికీ తెలియజేస్తూ భవిష్యత్తులో బీసీలో ఏమి కావాలనే చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. బీసీ భవన్ ఒకటి ఏర్పాటు చేసేదానికి కూడా ప్రభుత్వంతో మాట్లాడి చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఏపీలో గ్యాస్ ఇంధన కొరతను వేధిస్తోందని వెంటనే కేంద్రం కల్పించుకుని ఇంధన గ్యాస్ కొరతపై చర్యలు తీసుకోవాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి లేఖ ద్వారా తెలియజేస్తూ ఇంధన గ్యాస్ కొరత వల్ల రాష్ట్రంలో వ్యవసాయ వ్యాపార వర్గాలతో పాటు అనేక రంగాలు ఇబ్బంది పడుతున్నాయని వెల్లడించారు. అన్ని రాష్ట్రాల్లో గ్యాస్ ఇంధనాన్ని పూర్తి సామర్థ్యంలో నిల్వ ఉంచాలని కేంద్రాన్ని కోరారు. ప్రభుత్వ చర్యలతో ప్రజల్లో ఉన్న భయాన్ని పోగొట్టాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 70% పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టారని, ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లోనే పెట్రోల్ డీజిల్ కొరత రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర వంటి పక్క రాష్ట్రాల్లో ఇలాంటి కొరత లేదన్నారు. ప్రజలకు మేలు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం సరఫరాదారులతో కుమ్మక్కై కృత్రిమ కొరతను సృష్టిస్తోందని కేంద్రానికి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే కల్పించుకుని ఇంధన గ్యాస్ కొరతకు గల కారణాలపై విచారణ చేపట్టాలన్నారు. ప్రజలకు కొరత లేకుండా పెట్రోల్, డీజిల్, గ్యాస్ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. గడిచిన కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీజిల్ కొరత, పెట్రోల్ కొరత తీవ్ర స్థాయిలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, అన్ని రకాల వీళ్ళు వాళ్ళని తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ డీజిల్, పెట్రోల్ క్రైసిస్ వలన
గడిచిన కొన్ని రోజులుగా తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఇవాళ ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ సెక్రటరీ నీరజ్ మిట్టల్ గారిని కలవడం జరిగింది. కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు డిమాండ్కు సప్లైకి మధ్య ఇంత గ్యాప్ ఎందుకుంది, ఎందుకు మా ఒక్క రాష్ట్రంలోనే పెట్రోల్ క్రైసిస్ డీజిల్ క్రైసిస్ ఇంత తీవ్రంగా ఉంది అని చెప్పి ఆయనను అడగడం జరిగింది. ఆయన విస్తుపోయే సమాధానాలు, ఆశ్చర్యపోయే సమాధానాలు చెప్పినాడు. చెప్పడమే కాకుండా ఆ సమాధానాల తాలూకు ప్రూఫ్స్ కూడా ఆయన ఆఫీస్లో నుంచే ప్రూఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో కమిషనర్ సివిల్ సప్లైస్ ఎవరైతే ఉన్నారో కమిషనర్ సివిల్ సప్లైస్ ఆయిల్ కంపెనీస్కు రాశారు. ఏమని రాశారంటే కమర్షియల్ డీజిల్, బల్క్ డీజిల్ ఏదైతే ఉందో ఆ బల్క్ డీజిల్ను సాధారణ ప్రజలు పట్టుకునే పెట్రోల్ బంకుల్లో అంటే రీటైల్ అవుట్లెట్లలో అమ్మండి అని చెప్పి ఒక సర్క్యులర్ ఇష్యూ చేసినాడు. ఆల్ ఆయిల్ కంపెనీస్కు ఒక సర్క్యులర్ ఇష్యూ చేశారు కమిషనర్ సివిల్ సప్లైస్. ఎంత బాధ్యత రాహిత్యము! ఈ సర్క్యులర్ ఇష్యూ చేయడం వెనుకల ముఖ్య ఉద్దేశం కూడా చెప్పాలి. మామూలుగా మనమందరం పెట్రోల్ బంకుల్లోకి పోయి డీజిల్ పట్టుకున్నా, పెట్రోల్ పట్టుకున్నా, డీజిల్ అయితే మనకు రఫ్గా 98 రూపీస్ పర్ లీటర్, 97 or 98 రూపీస్ పర్ లీటర్ మనకు పడుతుంది. ఇది రీటైల్ అవుట్లెట్లలో మనం పోయి మన వాహనాలకు డీజిల్ పట్టుకుంటే, ఒక రైతు తన ట్రాక్టర్కు డీజిల్ పట్టుకుంటే లీటర్కు 98 రూపాయలు అవుతుంది. వేరాజ్ ఈ కమర్షియల్ డీజిల్, బల్క్ డీజిల్ కాస్ట్ పెరిగి ఈరోజు 153 రూపాయలు ఉంది. సో ఈ బల్క్ బయర్స్, కమర్షియల్ బయర్స్ ఎవరైతే కమర్షియల్ డీజిల్ వాడతారో వాళ్ళకి అడ్వాంటేజ్ ఇవ్వడం కోసము ఈ ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ మాదిరి అన్ని ఆయిల్ కంపెనీలకు సర్క్యులర్ జారీ చేసింది. కమర్షియల్ డీజిల్ను బల్క్ బయర్స్కు కూడా డీజిల్ రీటైల్ అవుట్లెట్లలో 98 రూపాయలకి ఇవ్వండి అని చెప్పి సర్క్యులర్ రాసింది. ఈ సర్క్యులర్ నేపథ్యంలో పెద్ద ఎత్తున కమర్షియల్ డీజిల్ సాధారణ పెట్రోల్ బంకుల్లో ఎప్పుడైతే ప్రభుత్వ ఆదేశానుసారం పట్టినారో, అంటే నీకు ఒక్కసారి వాళ్ళు వస్తే ఒక్కొక్కడు 5,000 లీటర్లు 10,000 లీటర్లు డీజిల్ పట్టుకొని పోతాడు. ఇంకా ఏం తట్టుకుంటాయండి ఆ రీటైల్ అవుట్లెట్లు? ఇంకా సాధారణ ప్రజలకు డీజిల్ ఎక్కడి నుంచి వస్తుందండి? అదొకటి. ఈ విషయము కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మాదిరి కమిషనర్ సివిల్ సప్లైస్ ఏదైతే సర్క్యులర్ జారీ చేసినాడో ఇది చట్ట వ్యతిరేకము, ఇది అన్ని చట్టాలకు ఉల్లంఘన, ఇది కరెక్ట్ కాదు. బల్క్ బయర్స్ ఆయిల్ కంపెనీల నుంచి కొనుక్కునే మార్గం సపరేటు, వాళ్ళు ఆయిల్ కంపెనీల నుంచి వాళ్ళు ప్రత్యేకంగా కొనుగోలు చేయాలా కమర్షియల్ డీజిల్. వాళ్ళు ఈ మాదిరి రీటైల్ అవుట్లెట్లలో పెట్రోల్ బంకుల్లో కొనుగోలు చేయకూడదు, ఇది చట్టాలకు వ్యతిరేకము, వెంటనే ఈ సర్క్యులర్ను విత్డ్రా చేసుకోండి అని చెప్పి సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ గారికి, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి గారు, పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ కార్యదర్శి నీరజ్ మిట్టల్ గారు లేఖ రాయడం జరిగింది. మరి నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు మరి రివ్యూ తీసుకున్నారంట. రివ్యూ తీసుకొని నిజంగా రాత్రి కొన్ని ఛానల్స్లో చూస్తే చంద్రబాబు నాయుడు గారు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసినాడని ఒక ఛానల్, చంద్రబాబు నాయుడు గారు ఆయిల్ కంపెనీల మీద విరుచుకుపడినాడని చెప్పి ఒక ఛానల్. అంటే ఇష్టం వచ్చినట్టు ఆయనకు ఎలివేషన్లు ఇచ్చే కార్యక్రమం చేసినారు. ఈ సమస్యతో తనకి ఏ సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి ఏ పాపం తెలియదు, ఈ సమస్యతో చంద్రబాబు నాయుడు గారికి ఏ సంబంధం లేదని చెప్పి ఒక ప్రొజెక్షన్ ఇచ్చే కార్యక్రమం చేసినారు. కానీ వాస్తవానికి ఈ సమస్యకు పూర్తి కారణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీనికి నేను చెప్పడం లేదు, సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే చెప్తా ఉంది, సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి గారే చెప్తా ఉన్నారు, ఆయన రాసిన లేఖే చెప్తా ఉంది ఈ సమస్యకు పూర్తి కారణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పి. మరి ఈ మాదిరి ఇష్టం వచ్చినట్టు సర్క్యులర్లు ఇష్యూ చేసి కమర్షియల్ డీజిల్ను సాధారణ ప్రజలు పట్టుకునే, సాధారణ రైతు పట్టుకునే, సాధారణ ప్రజలు పట్టుకునే, సాధారణ ఉద్యోగులు పట్టుకునే పెట్రోల్ బంకుల్లో ఎప్పుడైతే ఈ కమర్షియల్ డీజిల్, బల్క్ డీజిల్ కొనుగోలు చేసినారో ఆటోమేటిక్గా కొరత ఏర్పడింది. ఆ కొరత వల్లనే గడిచిన 4-5 రోజుల్లో ఈ పరిణామాలన్నీ మనం చూస్తున్నాం. పక్కన చెన్నైలో ఈ సమస్య లేదు, పక్కన తెలంగాణలో ఈ సమస్య లేదు, పక్క రాష్ట్రాల్లో ఎక్కడ కర్ణాటకలో ఈ సమస్య లేదు, ఏ రాష్ట్రంలో ఈ సమస్య లేదు. ఎందుకు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే ఈ సమస్య ఉంది అంటే దీనికి ప్రధానమైన కారణము
కమర్షియల్ డీజిల్ను సాధారణ ప్రజలు పట్టుకునే పెట్రోల్ బంకుల్లో పట్టుకునే అవకాశము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ సర్క్యులర్ ద్వారా ఇచ్చింది. ఇదే ప్రధానమైన కారణం. కాబట్టి వెంటనే ఈ సర్క్యులర్ని విత్డ్రా చేసుకోవాలా, చేసుకొని సిస్టమ్ను పూర్తిగా దిద్దుబాటు చర్యలు చేపట్టాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇప్పుడైనా కళ్ళు తెరిచి వెంటనే కరెక్టివ్ మెజర్స్ చేయమని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి నీరజ్ మిట్టల్ గారు కూడా స్పష్టమైన హామీ ఇచ్చారు. ఇప్పటికే చీఫ్ సెక్రటరీతో మాట్లాడినాం, క్లియర్ డైరెక్షన్ ఇచ్చినాము, ఆ సర్క్యులర్ విత్డ్రా చేసుకోమని చెప్పి. తప్పకుండా సిస్టమ్ను దిద్దుబాటు చేస్తాము, చక్కదిద్దుతాము, ఒక 2-3 రోజుల్లో నార్మల్సీ తీసుకొస్తామని చెప్పి ఆయన కూడా స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న గండి శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థాన నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం అట్టహాసంగా కొనసాగింది. శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం 2026-2028 సంవత్సర నూతన పాలక మండలి చైర్మన్ సభ్యుల ప్రమాణ స్వీకారం ఆలయ డిప్యూటీ కమిషనర్ పట్టెం గురుప్రసాద్ ఆధ్వర్యంలో కొనసాగింది. ఆలయ ప్రాంగణంలో పులివెందుల నియోజకవర్గపు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి అధ్యక్షతన నూతన పాలక మండలి చైర్మన్ గా వేంపల్లె మండలంలోని ఇడుపులపాయకు చెందిన కల్లూరి వెంకటస్వామి, పాలక మండలి సభ్యులుగా పులివెందుల నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన శ్రీనివాసులు, రామచంద్రారెడ్డి, జయలక్ష్మీదేవి, గణపతి రెడ్డి, రామతులసి, లావణ్య, సునీత, పార్వతమ్మ, జయశ్రీ, సరస్వతిలతో పాటు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఆలయ ప్రధాన అర్చకులు కేసరి స్వామిలను దేవాదాయ ధర్మాదాయ శాఖ నిబంధనల ప్రకారం ఆలయ డిప్యూటీ కమిషనర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చక బృందం, ఆలయ సిబ్బంది, చక్రాయపేట, వేంపల్లె మండల టీడీపీ నేతలు, ఇంకా మండల స్థాయి అధికారులు, నూతన కార్యవర్గానికి చెందిన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. బాగా వచ్చేస్తాను మనకు రావద్దా పెళ్ళి ఎప్పుడైనా ఇక్కడ పెట్టుకుంటే నీకు మొత్తం వచ్చారు. అది నా పొరుగు ఫోటో తీసేది కాదు. చర్చన జ్ఞానంతో నిర్భేడునై దేవస్థానం అభివృద్ధి మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఏదైనా కానీ నా ధర్మకర్తృత్వ పదవి బాధ్యతను సక్రమంగా నిర్వహించడం తప్ప ఇందు మూలంగా దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీమతి రామతులసి గారు ప్రతిపాదించగా ఫోటో ముఖ్యంగా ఈరోజు గండి క్షేత్రానికి ఆలయ కమిటీ చైర్మన్గా కూడా ఎన్నికైనటువంటి కాబడిన 10 మంది మెంబర్లకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, ముఖ్యంగా ఈ సమయంలో ఏదైనా కూడా ఇవన్నీ కూడా పొలిటికల్గా గవర్నమెంట్ ఉన్నప్పుడు వాటికి అనుగుణంగా వాటికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ పరిధిలో ఎవరు మంచి వ్యక్తులుగా ఉండేవాళ్ళు వాళ్ళను ఇలాంటి వాటికి ఎన్నుకుంటుంటారు. అలాగే అంతకుముందు గతంలో ఏదైతే చైర్మన్గా ఉండి అప్పుడు ఒక 4-5 నెలలు ఉండి అప్పట్లో ప్రభుత్వం తర్వాత ఓడిపోతానే దానికి నైతిక బాధ్యత వహించి మా ప్రభుత్వం ఓడిపోయింది కాబట్టి మేము ఇక్కడ చైర్మన్గా ఉండడానికి మా మనసు అంగీకరించలేదని స్వచ్ఛందంగా రాజీనామా చేసిన ఆ రోజు వ్యక్తి మన వెంకటస్వామి గారు. ఇప్పుడు మీరు ఈరోజు చూస్తూ ఉన్నారు, కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయినా కూడా ఈయన మాదిరి అప్పుడు చేయకుండా ఇంతవరకు కూడా వాళ్ళే కంటిన్యూ కావడం కూడా మీరందరూ చూశారు. అంటే ఇక్కడ ఆయన నైతికతతో ఏదైతే మనకు ఇది కరెక్ట్ కాదు, మనం ఉండడం పద్ధతి కాదని ఆ రోజు ప్రభుత్వం మారతాన్ని రాజీనామా చేశాడు. కాబట్టి అలాంటి వ్యక్తికి మనం తప్పకుండా గౌరవించాల్సిన బాధ్యత ఉందని అదే గ్రామం నుంచి మన తెలుగుదేశం పార్టీకి ఎప్పటి నుంచో బాగా
తెలుగుదేశం పార్టీకి బాగా దగ్గరగా ఉండే పీపీ అంటే మన పెద్ద చెన్నాయుడు అన్న గారు కూడా దీన్ని ఆశించడం జరిగింది. అందులో ఆయనను పిలిచి తర్వాత ఈయనను పిలిచి మాట్లాడితే ఆయన మంచి హృదయంతో సరేలే తర్వాత ఆపర్చునిటీ కావాలంటే మనం చూద్దాము, ముందు మీరు అనుకున్నట్టే చేసి ఆయన గొప్ప మనసుతో సహకరించడం కూడా ఈరోజు మనం ఇంత మంచి వాతావరణంలో తర్వాత వెంకటస్వామి గారిని ఎన్నుకోవడం ఇదంతా ఆయన సహకారం కూడా ఉందని ఒకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ, ఇప్పుడు చాలా పెద్ద ఉత్సవం తర్వాత భవిష్యత్తులో రాబోతుంది. మాతో మే పట్టుడా మే 8 అంటే నాకు పట్టుడు రమ్మన్నారు. 8 నుంచి 12వ తేదీ వరకు మంచి చాలా పెద్ద ఉత్సవం ఇక్కడికి రాబోతుంది. దీనికి ఈరోజు ఎవరైతే ఎన్నికైనారో ధర్మకండలి సభ్యులు వాళ్ళు తర్వాత చైర్మన్ తర్వాత ఈవో గారి సహకారంతో అంటే వచ్చే భక్తులందరినీ కూడా ఆదరంగా ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా మళ్ళీ జయప్రదం చేయవలసిందిగా కూడా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ వచ్చిన భక్తులకు ఏమేమి ఇబ్బందులు లేకుండా చాలా ఇదిగా ఆలయ కమిటీ చైర్మన్ కానీ ధర్మ సంస్థ వాళ్ళు కానీ మండలి సభ్యులు కానీ భక్తుల పట్ల చాలా గౌరవంగా అన్ని సౌకర్యాలు కల్పించి మంచి దర్శనం ఇప్పించాలనే ఒక మంచి వాతావరణం ఇక్కడ ఉండాలని కూడా కోరుకుంటూ, అలాగే ఈ ఉత్సవానికి దానికి కూడా సంబంధించి పార్టీలకు అతీతంగా ఎలాంటి ఫ్లెక్సీలు కానీ అంటే ఇక్కడ ఏదైతే గుడి చుట్టూ కూడా తెలుగుదేశం పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ ఎక్కడ ఫ్లెక్సీలు కూడా పెట్టకుండా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాల నేపథ్యంలో ఈ నెల 29, 30 తేదీలలో నిర్వహించే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు వెంకటరమణలు పిలుపునిచ్చారు. ఈ మేరకు వారు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా కడప ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్లో రాష్ట్ర స్థాయి చెక్కభజన, కోలాటం పోటీలు ఉంటాయన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఘనతను దేశ ప్రజలకు చాటి చెప్పేలా, కళాకారుల్లోని ప్రతిభను వెలికి తీసేలా కార్యక్రమాలకు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ హాజరు కానున్నారు. ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున ప్రజలు ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవాలను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ఇది అంబేద్కర్ ఉత్సవాలు విగ్రహాలకు దండేసి దండం పెట్టడం మాత్రమే కాకుండా పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి సంకల్పించడం, అంబేద్కర్ కొందరివాడు కాదు అందరివాడు అని చెప్పేసి ఈరోజు ఈ యొక్క ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయ సాధనని నరేంద్ర మోదీ గారు ఏదైతే సబ్కా సాత్ సబ్కా వికాస్ అంత్యోదయ చిట్ట చివరి వ్యక్తి వరకు ఈ యొక్క ప్రతిఫలాలు అందాలని చెప్పేసి చెప్పినటువంటి నరేంద్ర మోదీ గారి యొక్క నినాదాన్ని ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి యొక్క ఆధ్వర్యంలో అనేక రకమైనటువంటి కార్యక్రమాలు విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, కడపలో తీసుకోవడం జరిగింది. ఈ యొక్క కడప నగరంలో 29, 30 ఏదైతే రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క వెనుకబాటు పడినటువంటి యొక్క ప్రాంతంలో యొక్క కల్చర్ కూడా అంతరించేటటువంటి సమయంలో చెక్క భజన, కోలాటం యొక్క అభివృద్ధి చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ యొక్క కళల్ని పరిచయం చేసే విధంగా ఈ కళాకారులకు ఏ విధమైనటువంటి ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రంలో నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నటువంటి యొక్క రాష్ట్రంలో ఈ యొక్క కోలాట చెక్క భజన కళాకారులకి ఏ విధంగా అండగా ఉండాలనేటువంటి విషయాలపైన అధ్యయనం చేస్తూ రేపు జరగబోయేటటువంటి యొక్క ఆర్ట్స్ కళాశాల యొక్క పెద్ద ఈ యొక్క పండుగలో, కళాకారుల పండుగలో రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొంటూ ఉన్నారు. దాదాపు 100 పైచిలుకు చెక్క భజన అదేవిధంగా కోలాట బృందాలు కూడా రాబోతున్నాయి. వేలాదిగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి యొక్క కళలను చూడడానికి కూడా ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ
భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఏదైతే అంబేద్కర్ యొక్క ఉత్సవాలని పెద్ద ఎత్తున చేసేటటువంటి దీంట్లో కూడా నరేంద్ర మోడీ గారి యొక్క ఆశయ సాధనలు ఏదైతే ఉన్నాయో చిట్ట చివరి వ్యక్తికి ఈరోజు సమరసతను తీసుకుపోయే విధంగా కులానికి కాదు, ఒక మతానికి కాదు, అందరివాడు అంబేద్కర్ అనేటువంటి ఆయన నాయకత్వంలో కూడా పంచతీర్థాలను అంబేద్కర్ ఏదైతే ఆయన పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాడో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని యొక్క ప్రతిఫలాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా ఈ కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. పెద్ద ఎత్తున మీడియా అదేవిధంగా పెద్దలు సహకరించే కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవన్న గారి సారథ్యంలో దళితుల్ని ముందుకు తీసుకుపోయే విధంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందే విధంగా ఆలోచనలో అభివృద్ధిలో రాజకీయ పరంగా వ్యాపార పరంగా ముందుకు వెళ్ళాలని సంకల్పించిన మా రాష్ట్ర అధ్యక్షులు పంతల సురేష్ అన్న గారు ఈ అంబేద్కర్ అందరివాడు, అంబేద్కర్ ఒక కులానికి ఒక మతానికి చెందినవాడు కాదు అనే నినాదం ఇస్తూ అభినవ అంబేద్కర్గా పేరుగాంచిన నరేంద్ర మోదీ గారి ఆశయ సాధనకై ఈ 5 సెంటర్లో పంచ పరివర్తనగా తీసుకునే విధంగా 5 సెంటర్లలో ఏదైతే రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమాలు నిర్వహించారో ఈ కడప నగరాన్ని, కడప జిల్లాని ఎంచుకొని ఈ చెక్క భజన కోలాట ప్రతిమను దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో చూపించేందుకు ఈ కడప జిల్లాను మొదటిగా ఎంచుకున్నందుకు రాష్ట్ర పార్టీ నాయకత్వానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమంలో కడప జిల్లా నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే ప్రతి ఒక్క కళాకారునికి ఆతిథ్యం ఇచ్చి మన కడప జిల్లా యొక్క ఈ దళిత అంబేద్కర్ గారు దళితుల వాడికి కాదు అందరి వాడనే నినాదాన్ని రాష్ట్రం మొత్తం వెలుగెత్తే విధంగా ఈ కార్యక్రమాలు ఉండబోతూ ఉన్నాయి. హిందూ సంప్రదాయంలో అన్నదానం అత్యంత పవిత్రమైన గొప్ప దానంగా భావించబడ్డమే కాకుండా ఆకలి తీర్చే అత్యంత పవిత్ర కార్యమని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుష్మా తెలిపారు. భారతీయ జనతా మహిళా మోర్చా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు నిషిధరాజు జన్మదినాన్ని పురస్కరించుకొని వేంపల్లిలోని అమ్మ అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుష్మా మాట్లాడుతూ నిషిధరాజు పుట్టినరోజును ఒక సేవా దృక్పథంతో జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని అంటారని, ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించడం వల్ల వారి కడుపు నిండడమే కాకుండా వారి ఆత్మ సంతృప్తి చెందుతుందని తెలిపారు. దీనివల్ల గొప్ప పుణ్యఫలం లభిస్తుందన్న నమ్మకం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న పెద్దలు బీజేపీ పార్టీ శ్రేణుల నిషిధరాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమెకు దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ వేంపల్లి మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. శ్రీమతి నిషితారాజు గారి పుట్టినరోజు సందర్భంగా అమ్మ అనాథాశ్రమంలో అన్నదానం నిర్వహించబడుతుంది. వేంపల్లి మండలంలోని వేంపల్ల రాజీవ్ కాలనీలో ఉన్న అమ్మ అనాథాశ్రమంలో అన్నదానం నిర్వహించబడుతుంది. స్థానిక బీజేపీ నాయకులతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. మీ అందరి ఆశీస్సులు నిష్ఠారాజు గారికి నుండి నూరేళ్లు రాజకీయంలో పైకి ఎదిగేలాగా మీ అందరు ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ రోజు మన భారతీయ జనతా మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి నిషితారాజు గారి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్న మన కడప జిల్లా వేంపల్లి మన పుష్పా మేడం గారు, ఆయన భర్త గారు ప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా మన సుమన్ గారు, మన ఈశ్వరెడ్డి గారు, సెవెన్ గారు, మన సౌభాగ్యం మేడం గారు, తదితరులు. మేడం పేరు చెప్పండి మేడం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళల చదువు ఉన్నతి కోసం పోరాడిన గొప్ప వ్యక్తిత్వం గల సావిత్రిబాయి పూలే సేవలు చిరస్మరణీయం. కాంస్య విగ్రహావిష్కరణలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి స్పష్టీకరణ. అట్టహాసంగా గండి శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థాన నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం. ఆలయ డిప్యూటీ కమిషనర్ పట్టెం గురుప్రసాద్ ఆధ్వర్యంలో కొనసాగిన కార్యక్రమం.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలి. ప్రజలకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకట సుబ్బారెడ్డి, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు వెంకటరమణల పిలుపు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.